హాయ్ అండి. మనం ఎక్కువగా నాన్ వెజ్ మరియు స్పైసీనెస్ తింటూ ఉంటాం కదా. కానీ సమ్మర్ లో అలా తినడం వల్ల మన బాడీకి చాలా హీట్ గా అనిపిస్తుంది. కానీ ఒకసారి కర్రీని ట్రై చేయండి. దీని ముందు చికెన్ మటన్ కూడా చాలా చిన్నవే, అంత టేస్టీగా ఉంటుంది. చెప్పాలంటే అమృతంలా ఉంటుంది. ముందుగా కళాయి పెట్టుకుని అందులో సరిపడంత గానుగ నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ను వేసుకుని రుచికి సరిపడంత ఉప్పు వేసుకుని చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత చిక్కుడుకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అలా వేసుకున్న వాటర్ సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పుచ్చగింజల పప్పు, నువ్వులు, పల్లీలు మెత్తగా మిక్సీ పట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదేనండి మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ ముందు నాన్ వెజ్ కూడా పనిచేయదు, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.